వాహిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. పొద్దున్న నుంచి ఒక విషయం ట్రోల్ అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ ఇంకా రెడ్డి మంత్రులంతా కలిసి దళిత ఉప ముఖ్యమంత్రిని కింద కూర్చోబెట్టిరు అని చెప్పేసి నేను ఏమంటున్నా అంటే, మన దొంగకు చెప్పే లాభం కుక్కకు బొక్కే లాభం అన్నట్టుంది వీళ్ళందరి పరిస్థితి. మీరు కోరుకున్న మార్పు వచ్చేసిందండి. దళిత ఉప ముఖ్యమంత్రిని కింద కూర్చోబెట్టండి. కళ్ళు కడుక్కొని మంచిగా చూడరు, కింద కూర్చోబెట్టలే. వాళ్ళు కూర్చున్న ఒక బెంచ్ ఏదైతుందో ఆ బెంచ్ ఫిలప్ అయిపోయింది. ఒక కొంచెం తక్కువ ఎత్తులో ఉన్నటువంటి చైర్ ఒకటి ఉంది అంతే. అయితే మనం జనరల్గా ఇక్కడ ఈ కులం ప్రస్తావన ఎప్పుడు వస్తుంది అంటే ఈ ట్రోల్ చేస్తున్న వాళ్ళనే అక్కడ కూర్చున్న మంత్రుల్లో కానీ ముఖ్యమంత్రి విషయంలో కానీ వాళ్ళందరి దృష్టిలో ఏమైపోతుంది, మనం జనరల్గా ఎడిపోయినా కూడా కూర్చునేటప్పుడు అందరం ఒకటే సమానం అన్నట్టుగా ఎక్కడ ఎవరు ప్లేస్ పడితే అక్కడ కూర్చుంటా ఉంటాం జనరల్గా. ఆ ప్రాసెస్లో ఈయన దళితుడు అనే భేదాభిప్రాయాలు లేని ఆ మంత్రులు అంతా కలిసిపోయారు. దళితుడు అని మేము రెడ్డిలం అని మర్చిపోతారు. అక్కడ అట్లాంటి ప్రోటోకాల్స్ ఏముండే కూర్చోబెడితే అందరు లైన్గా మర్చిపోజాల కూర్చున్నారు. ఆడ కొంత తక్కువ ఎత్తులో ఉన్నటువంటి చైర్లో కూర్చోవడం వల్ల బట్టి విక్రమార్క గారు కొంత హైట్ తక్కువగా కనిపించారు అంతే. మిగతా అంతా జనరల్గా కూర్చున్నారు. అక్కడ కులాల ప్రస్తావన కానీ అది పొలిటికల్ ప్రోటోకాల్ కానీ అట్లాంటి ఏం లేవు. అక్కడ దైవ దర్శనానికి పోయిన దగ్గర కూడా కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఏదో పొలిటికల్ గెయిన్ పొందాలనుకున్నటువంటి కొంతమంది దుష్ట శక్తులు దీన్ని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అరే మీరు దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు మాట్లాడని చాట కానీ ఈ కొడుకులంతా కూడా ఇవాళ ఒక దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఒక దళితుడిని స్పీకర్ని చేసి ఈ దళితునికి అక్కడ మన దళిత బిడ్డకి అక్కడ ప్రగతి భవన్లోనే ఒక ఇల్లునిచ్చి సముచిత న్యాయం కల్పించి ఇంత మంచి గౌరవం ఇచ్చినా ఇప్పుడు ముఖ్యమంత్రిని బట్టి ట్రోల్ చేసుకుందామని చెప్పేసి ఇది ఏమంటారు, అధికారం పోయింది ఏం చేయాలని అర్థమైతలేదు. మన ఆంధ్ర లెక్క ఇక్కడ కూడా కొంత పేటీఎం బ్యాచ్ తయారైంది, రకరకాలుగా అంటారు. ఇక్కడ నన్ను కూడా మీరు ట్రోల్ చేస్తుండొచ్చు, వీడు కూడా పేటీఎం బ్యాచ్ అని. కాదు, అనవసరంగా కులాల విషయాన్ని తీసుకొచ్చి ఈ రాజకీయాలలో మా కులపోడు ఎక్కువ మీ కులపోడు తక్కువ అని చెప్పేసి అనవసరమైన కుల రాజకీయాలు మనమే చేస్తున్నాం. మనమే ట్రోల్ చేయడం లేకపోతే సపోర్ట్ చేయడం వల్ల ఈ పాలిటిక్స్ అనేది ఇట్లా దిగజారిపోయిన పరిస్థితి. ఎంత అధ్వానం అంటే ఇక తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అండ్ బీఆర్ఎస్ సంబంధించిన ట్విట్టర్ పొద్దున చూసిన నేను. అసలు ఎంత అసభ్య పదజాలం వాడుకుంటున్నారంటే అట మన రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని సోనియా గాంధీని ఇట్లా ఒక మార్పింగ్ చేసి వాళ్ళు కవితను కారణంగా కూర్చొని పెట్టి వీళ్ళు ఎంత నీచమైన స్థాయికి దిగజారుతా అంటే రాజకీయాలు నిజంగా వరస్ట్గా తయారైతున్నాయి. రాను కొంత పనికొచ్చే విషయాల మీద ట్రోల్ చేయాలి, పనికొచ్చే విషయాలను అడగాలి ప్రభుత్వాన్ని. అరే మా దళితులకు కావాల్సిన హక్కులు ఏమన్నా ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చట్లేదా అవి అడగండి. నిజంగా సముచిత స్థానం అంటే సమానమైన కుర్చీలు కాదని ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగబద్ధమైన పదవులు సమానంగా వస్తున్నాయా లేదా, ఆ వచ్చిన పదవుల్లో గౌరవం ఉందా లేదా, ప్రభుత్వం మనల్ని ఏ కోణంలో చూస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. అక్కడ ప్రభుత్వం అంటే కేవలం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంకెవరో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు కదా ప్రభుత్వం అంటే. ఆ వ్యవస్థలో ఆ సిస్టంలో ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మీ హక్కులు మీకు దక్కుతున్నాయా లేదని ఆలోచించాలి. కానీ అక్కడ కొంత చైర్ ఎక్కువ తక్కువ ఉన్నంత మాత్రాన మొత్తం దిగిపోయింది, ఆగమైపోయింది, కింద కూసబెట్టారు. అసలు ఏ ఫాల్త్ కానివా, ఏ వేస్ట్ కానివా, అరే దిమాక్ లేదా అవా నీకు ఇట్లా మాట్లాడదా, నా నోరు మాట్లాడమంటే తెల్లదాగా మాట్లాడతా నాకు ఇక అని చెప్పేసి కేసీఆర్ అన్న రోజు మర్చిపోయారా? ఎవరైనా రెస్పెక్ట్ చేసినా అరే కనీసం ఈ ఫ్రేములో దళిత ఉప ముఖ్యమంత్రి దళిత బిడ్డ అయినటువంటి మన విక్రమార్క గారు కనబడుతారు. కేసీఆర్ కూర్చున్నా ఏదన్నా ఇటువంటి ఫ్రేమ్లో దైవ దర్శనాలకు కానీ ఇంకేనా దళితులను పక్క కూర్చోబెట్టిండా? ఆలోచన చేయాలి. ఎటువంటి ట్రోల్ చేసి కాదు, దళిత బిడ్డలకు సముచిత న్యాయం దక్కుతుంది. దళిత బంధు పేరుతోటి, దళిత ముఖ్యమంత్రి పేరుతోటి, దళితులకు 3 ఎకరాల పేరుతోటి మోసం చేసిన వాడిని విడిచిపెట్టి ఇవాళ ఒక్క ఫోటోలో ఆయన ప్రమేయం లేకుండా తక్కువ ఎత్తులు గల కుర్చీలో కూర్చున్న ఒక్క ఫోటో ఫ్రేమ్ పట్టుకుని ట్రోల్ చేయడం అనేది ఇక మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ.